అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా డిసెంబర్ 4వ తారీఖు రాత్రి సుమారుగా 7 గంటల టైంలో పల్నాడు జిల్లాలో నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిలకలూరుపేట దగ్గర నేషనల్ హైవే మీద ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్ యాక్సిడెంట్ చాలా అంటే చాలా దారుణమైన స్థాయిలోనే జరిగింది. అండ్ దాని కారణంగా కారులో 6 ప్రయాణిస్తూ ఉంటే 4 స్పాట్లో చనిపోయారు. అండ్ ఒకరు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయారు. ఇంకొకరు అయితే ప్రస్తుతానికి సర్వైవ్ అయ్యి ఉన్నారు. బట్ అతని పరిస్థితి కూడా కొంచెం సీరియస్గానే ఉంది. సో 5 అయితే చనిపోయారు. అండ్ వాళ్ళలో కొంతమంది స్వామిమాల కూడా వేసుకొని ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో వాళ్ళు ఆ యాక్సిడెంట్లో చనిపోయారు. అసలు ఆ యాక్సిడెంట్కి మెయిన్ కారణంగా చూపిస్తున్న పాయింట్ ఏంటి, తప్పు ఎవరిదని చెప్తున్నారంటే వాళ్ళదేం చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఆ టైంలో అంటే ప్రమాదం జరుగుతున్న టైంలో వాళ్ళు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వస్తున్నారు. బేసిక్గా ఎంత నేషనల్ హైవే అయినప్పటికీ కూడా అది బేసిక్గా చాలా తక్కువ సేఫ్టీ ఉన్న కార్ అది. ఎంత ఇప్పుడు అయినా ఇంకొకట్లేండి, వాళ్ళు వెళ్తున్న స్పీడ్కి అది ఎంత పెద్ద కార్ అయినా సరే కష్టమే. ఇప్పుడు ఈవెన్ వోల్వో కార్ ఉన్నా కూడా అక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు వోల్వో కార్ది కూడా మనం ఒకసారి ఒక న్యూస్ చూసాం. మనం బెంగళూరు దగ్గర ఎక్కడో వాళ్ళు ఆ రోజే కారు కొని కొత్త కారు తీసుకొని ఫుల్ స్పీడ్లో వెళ్తున్నారు. నేషనల్ హైవే మీద ఆగిపోయిన వెహికల్ని చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళి గుద్దితే ఫ్యామిలీ మొత్తం గాను. కారు సేమ్ మొత్తం వెళ్ళిపోయింది కిందకి. అది వోల్వో అవని ఏదైనా అవని మనం ఒక స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళినట్టయితే ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిపోతామో అప్పుడే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ప్రమాదాలు అనేవి జరిగినా వాటి తీవ్రత ఎక్కువైపోద్ది. తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మనం సర్వైవ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కారు ముందు పాటు గుద్దుకొని ఇంకొకటి లారీల కిందకి వెళ్ళిపోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే బేసిక్గా కారు తాలూకా ముందు పార్ట్ ఏదైతే ఉంటుందో, ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉంటుందో అది మనల్ని కాపాడుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక గోడ గుద్దుకున్నా లేదంటే ఏదైనా ఒక ఆటోని కానీ ఇంకో కార్ని కానీ వేటినైనా వెనక నుంచి గుద్దినట్టయితే మన వరకు రాకుండా ఉంటుంది డ్యామేజ్. జనరల్గా ఇలాగే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ లారీలకి జరుగుతున్న ప్రమాదాలు అంటే లారీలకి గుద్దుకుంటున్న కార్లు అనే ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటి పరంగా ఏం జరుగుతుందంటే కారు తిన్నంగా దాని కిందకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇంకేం చెప్తాం అంటే అక్కడ అప్పుడు కారు తాలూకా ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉంటుందో అది కాపాడడానికి ఏం లేదు. ఎందుకంటే అది కిందకి వెళ్ళిపోతుంది. ఆ కారు తాలూకా అర్థం ఉన్న పార్ట్ ఉంటుంది చూడండి, అక్కడ అది ఏం కాపాడుతుంది, అది ఏం ఆపుతుంది, ఆ పార్ట్ బేసిక్గా ఇంపాక్ట్కి గురవుతుంది. అది ఇంపాక్ట్ గురయ్యేసరికి అది డైరెక్ట్గా తోసుకుంటూ వెళ్ళిపోతుంది, చెక్కుకుంటూ వెళ్ళిపోతుంది మనుషుల్ని. అదే జరుగుతుంది అక్కడ. చాలా ప్రమాదాల్లో ఇది మెయిన్ రీజన్ అయిపోతుంది. సో అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రయాణాలు చేసుకోవాలి. లారీలకి వాటికి దూరంగా వెళ్ళాలి. రాత్రిపూట హై బీమ్లు వేసుకొని వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వెహికల్స్ ఏమైనా వెళ్తున్నట్టయితే ఇమీడియట్గా బ్రేకుల మీద కాళ్ళు రెడీగా ఉంచాలి. అదేమీ లేకుండా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నారు. అది కూడా మారుతి బేసిక్గా అది అంత సేఫ్టీ కార్ కాదు కదా, సుజుకి అనుకుంటా ఏదో మొత్తానికి అదైనా అంత సేఫ్ కార్ ఏం కాదు. సో ఈజీగా మొత్తం ప్లాస్టిక్ ఉన్నట్టే ఉంటుంది. ఇంక ఇలాగంటే అలాగే అయిపోద్ది. సో అలాంటి కార్లో వాళ్ళు 100 స్పీడ్ వెళ్తున్నారంటే సాహసమే. వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళ తప్పు కూడా ఉంది అక్కడ ఖచ్చితంగా, నీకు కాదనట్లేదు. సో 100 స్పీడ్లో వెళ్ళడం ముమ్మాటికి తప్పే. కానీ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, అసలు ఆ ప్రమాదం ఎందువల్ల జరిగింది? ఆర్టీఓ అధికారులు ఒక లారీని చెక్ చేయడానికి ఏదైతే లారీ లాంటి వెహికల్ ఇది గుద్దుకుందో, ఈ కారు గుద్దుకొని చనిపోయారో వీళ్ళందరూ కూడా దాన్ని చెక్ చేయడానికి రోడ్డు పక్కకు ఆపమన్నారు. వాడు బేసిక్గా వాడు ప్రశాంతంగా రైట్ లైన్లో వెళ్తున్నాడు. ఆ లారీ అతను, ఆ టిప్పర్ అతను ఏదో మొత్తానికి దాన్ని దేని గుద్దారు వీళ్ళు ఏం చెప్తున్నారు, సో ట్రైలర్ అంట. సో దాన్ని గుద్దారు కదా. సో అది అతను రైట్ లైన్లో వెళ్తున్నాడు హ్యాపీగా, అతను వెళ్ళిపోతున్నాడు. ఆర్టీఓ అధికారులు చెక్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ లైన్కి రమ్మన్నారు, అంటే రోడ్డు చివరికి రమ్మన్నారు. సో అతను ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు. కానీ ఇండికేటర్ వేసి రైట్ లైన్ నుంచి అతను లెఫ్ట్ లైన్లోకి వచ్చాడు కదా. ఆ లెఫ్ట్ లైన్లోకి వచ్చిన క్రమంలో దాన్ని వీళ్ళు చూసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హైవే మీద రావడం వల్ల 100 కిలోమీటర్ల స్పీడ్తో రావడం వల్ల జనరల్గా ఏదైతే లేన్లో వెళ్తున్నారో ఆ లేన్ని కన్సిడర్ చేసినట్టయితే అక్కడ కూడా ఒక మిస్టేక్ ఉంది. మళ్ళీ వాళ్ళు లెఫ్ట్ లైన్లో 100 స్పీడ్లో వెళ్తున్నారు, అది కూడా మిస్టేకే. రైట్ లైన్లో పోనీ 100 స్పీడ్లో వెళ్తున్నారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అది ఫాస్ట్ మూవింగ్ లేన్ కాబట్టి. లెఫ్ట్ లైన్ ఫాస్ట్ మూవింగ్ లేన్ కాదు కదా, కానీ దాంట్లో కూడా 100 స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. సో అక్కడ కూడా మిస్టేక్ అయితే కనబడుతుంది. కానీ బేసిక్గా వాళ్ళు వెళ్తున్న లేన్కి ఇప్పుడు ఇండియాలో మనకి బేసిక్గా ఇంత ఎగ్జాక్ట్గా రూల్స్ ఎవరు ఫాలో కావట్లేదు కదా.
సో ఈ లేన్లో వెళ్ళాలి, ఈ లేన్లో వెళ్ళకూడదు ఏం లేదు. సో ఖాళీగా ఉంటే నైట్ టైం అయితే వెళ్ళిపోతున్నారు. బేసిక్గా మనకు ప్రమాదం జరిగింది కూడా రాత్రి 7 గంటల టైంలో. బట్ అది బేసిక్గా మరీ అర్ధరాత్రి ఏం కాదు. కాకపోతే హైవేల మీద జనరల్గా ఖాళీగానే ఉంటుంది కదా ఆ టైంకి. సో అందుకని ఈ స్పీడ్గా వెళ్తున్నారు. సో వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు కాబట్టి ఈ ట్రైలర్ కనుక దాని లేన్లో అది ఉన్నట్టయితే యాజ్ టీజ్గా వీళ్ళు వెళ్ళిపోను, వీళ్ళకేం కాకపోను. కాకపోతే ఆర్టీఓ అధికారులు ఆపడం, ఆ పక్కకు తీయమని చెప్పడం వల్ల లేను మారడం వల్ల ఇది గుద్దేయడం, ఇదే జరిగింది. అలా హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మధ్యలో వెహికల్ ఆపి చెకింగ్లు చేయాల్సిన అవసరం ఉందా? సరే పోనీ నేనంటుంది ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు ఇలా చెకింగ్లు చేయబట్టే కొన్నిసార్లు కొన్ని దొరుకుతున్నాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అక్రమ రవాణా కావచ్చు, అది ఏదైనా సరే, అది వెదురు రిలేటెడో, లేదంటే ఎర్రచందనం రిలేటెడో, లేదంటే ఏదైనా గంజాయి రిలేటెడో, లేదంటే డబ్బు రిలేటెడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఈ అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ఇల్లీగల్ స్మగ్లింగ్. అలా స్మగ్లింగ్ చేస్తున్న చాలా వాటిని ఇలా రోడ్డు మధ్యలో ఆపి పట్టుకోవడం వల్లే ఓకే కుదిరింది. బట్ దానికంటూ ఒక టైం లిమిట్ పెట్టుకుంటే బెటర్. బట్ అలా పెట్టినా కూడా మళ్ళీ ప్రాబ్లమే. అలా పెట్టినా ఒక లాజిక్ వస్తుంది. ఏమని, అప్పుడు నిందితులు ఎవరైతే ఉంటారో, తప్పులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని నైట్ టైం ట్రావెల్ చేస్తారు ఇట్లా దొరకకుండా ఉండడం కోసం అని చెప్పి. సో వాళ్ళు ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం ఏమో ఒక ప్రాపర్ వేలో ఆపుంటే బాగుండేమో. అంటే ఇమీడియట్గా అది వెహికల్ కనబడగానే ఆపేయండి, సైడ్కి వచ్చేయండి అన్నట్టు కాకుండా మేబీ కొంత దూరం వెళ్ళాక ఎక్కడో ఆపడమో, లేదంటే ఎక్కడైనా సెపరేట్గా కొన్నిసార్లు హైవేల మీదే ఇట్లా కొంచెం కరువులాగా వచ్చి మధ్యలో కొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది రోడ్డుకి రైట్ సైడ్. సో అక్కడ ఎవరికి కూడా అది బేసిక్ ఎవరికి ఇబ్బంది పెట్టే ప్లేస్ కూడా కాదు. సో ఆ ప్రాంతంలో ఆపు ఉండొచ్చు, అలా ఎక్కడైనా ఆపుంచి ఉండొచ్చు. అట్లా కాకుండా కనబడిన వెంటనే ఆపేసేసరికి వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది. వాళ్ళ వల్ల ఇదంతా జరిగినట్టు అయిపోతుంది ఇప్పుడు సిచ్యువేషన్. నిజమే కదా, వాళ్ళు ఆపకపోయింటే అసలు ఈ ప్రమాదమే జరగకపోను. వాళ్ళు ఆపారంటే వాళ్ళకి అనుమానాలు ఉంటాయి డెఫినెట్గా. ఇంతకుముందు మనకు చాలాసార్లు ఇట్లా బయటపడ్డాయి కాబట్టి. సో అందుకని వాళ్ళైతే ఇంకా ఆపుతారు. కానీ ఆపడం వల్ల చూడండి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. వాళ్ళందరూ కూడా విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన స్టూడెంట్స్. వాళ్ళందరూ వినుకొండ నుంచి గుంటూరు వెళ్తున్నారు. వెళుతూ ఉంటే మొత్తం ఈ ప్రమాదం అంతా కూడా జరిగిపోయిందనమాట. చాలా పెద్ద స్థాయిలో జరిగిన ప్రమాదం. అందుకే ఇమీడియట్గా చనిపోయారు. 4 స్పాట్లో చనిపోయారు. ఒకరు హాస్పిటల్స్కి అయితే తీసుకొని వెళ్తుండగా చనిపోయారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు 6 అయితే కారులో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, అది బేసిక్గా పోనీ అది ఎస్యూవీ కూడా కాదు, చూసాం కదా, ఎస్యూవీ కాదు అది. ఎస్యూవీ కాని బండిలో 6 ఎందుకు ట్రావెల్ చేయాలి వాళ్ళైనా సరే? ఏం చెప్తాం, ఇంకా అట్లా అయిపోయింది పరిస్థితి. నాకు తెలిసి ఒక పర్సన్ ఎవరో కొంచెం సర్వైవ్ అయ్యాడు కదా, ఆ పర్సన్ కొంచెం ఈ రైట్ సైడ్ ఎక్కడో ఉన్న పర్సన్ అనుకుంటా, వెనక వైపు. సో ఆ పర్సన్ కొంచెం సర్వైవ్ అయినట్టు ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ కూడా అసలు దారుణమైన పరిస్థితి. అతను కూడా అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడండి మొత్తం సిచ్యువేషన్ జరిగినప్పుడు అయితే మాత్రం. సో ఇక్కడ వేగంగా వెళ్ళడం ఒకటి మేజర్ రీజను. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫాస్ట్ మూవింగ్ లేన్ ఉంటుందో ఆ లేన్లో కాకుండా లెఫ్ట్ లేన్లో 100 స్పీడ్లో వెళ్తూ ఉండడం. తర్వాత మూడోది, వీళ్ళు అప్పటికప్పుడు ఆపేసి లెఫ్ట్కి వచ్చేయమని చెప్పడం. ఇది కూడా ఖచ్చితంగా ఒక తప్పే. 3 రీజన్స్ ఉన్నాయి ఈ ప్రమాదానికి కారణం. సో మనం ఇక మీదట వీటిని చూసైనా సరే, ఇలాంటి వాటిని చూసి మనం కొన్ని అర్థం చేసుకోవాలి. మనం రాత్రిపూట ట్రావెల్ చేస్తున్నంత మాత్రాన, హైవేల మీద ట్రావెల్ చేస్తున్నంత మాత్రాన ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి 100లోని 120లోని 150లోని వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళకూడదు. మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి అంతే. మనం బేసిక్గా నన్ను అడిగితే 80 స్పీడ్ చాలా ఎక్కువ. 80 స్పీడే చాలా ఎక్కువ నన్ను అడిగితే. ఎందుకంటే సరే ఖాళీ దొరికింది, ఓకే, నేను కాదనట్లేదు. బట్ ఎంత ఖాళీ దొరికినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ టైం సేవ్ చేద్దాం అనుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం గడపాల్సిన టైం అనేది కంప్లీట్గా సేవ్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నాం మనం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ 80లో చూసుకోవాలి. 80లో ఉన్నప్పుడు బ్రేకులు వేస్తేనే ఇమీడియట్గా ఒక 3-4 సెకండ్లలో బ్రేకులు పడతాయి. అది కూడా మాన్యువల్గా అయితే. ఆటోమేటిక్ అయితే అలా కూడా కాదు. ఆటోమేటిక్ ఏంటంటే ఫస్ట్ డౌన్ షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత బ్రేకులు పడుతూ ఉంటాయి. సో అదొక పెద్ద పంచాయితీ దానికి. సో అది కూడా ఇబ్బంది. ఆటోమేటిక్ వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ మాన్యువల్ ఆటోమేటిక్ అనే డిఫరెన్స్లు చూసుకుంటూ హైవేల మీద 60 నుంచి 80 మధ్యలో వెళుతూ, 80 దాటి కూడా కాదు, 80 నెంబర్ టచ్ చేస్తూ కూడా కాదు, 60 నుంచి 80 మధ్యలో వెళుతూ ఆ 70లో అలా వెళ్తూ ఉంటే మీరు ఒక 2-3 సెకండ్లో బ్రేకులు వేసినట్టయితే మినిమం ఆగిపోద్ది బండి. అంటే అట్లీస్ట్ మీరు అది రియలైజ్ అయ్యేలోపు అట్లీస్ట్ బ్రేకులు వేయగలుగుతారు.
అది పాయింట్ ఇక్కడ. అలా కాకుండా మీరు హడావిడిగా వెళ్ళిపోతూ 100లోని 120లోని వెళ్ళిపోతూ ఎందుకు చెప్పండి? 120 స్పీడ్ 100 స్పీడ్లో వెళ్ళారు. అదే 100 స్పీడ్లో పైకి వెళ్ళిపోయారు కదా! అది కరెక్ట్ కాదంటున్నా. అండ్ అది కూడా లెఫ్ట్ లేన్‌లో మళ్ళీ. లెఫ్ట్ లేన్‌లో ఎప్పుడు కూడా అంత స్పీడ్‌కి వెళ్ళకండి. ఎందుకంటే ఎప్పుడు ఏ మూమెంట్‌లో ఎవరు ఓవర్‌టేక్ చేస్తారో, ఎవరు లేన్ చేంజ్ అవుతారో తెలీదు. పోనీ మీ దగ్గర ఏమైనా 3 లేన్ రోడ్ ఉందా మీ ముందు పోనీ? లేదు. పోనీ 3 లేన్‌లు ఉన్నాయంటే పోనీ మీరు మీకు రైట్ లేన్‌లో వెహికల్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో, మిడిల్ లేన్ ఖాళీగా ఉందంటే మీరు లెఫ్ట్ లేన్ నుంచి అప్పుడు స్పీడ్‌గా వెళ్ళొచ్చు కొంచెం. కానీ ఇక్కడ అలా కాదు కదా! ఇప్పుడు ఉన్నవే 2 లేన్స్. ఆ 2 లేన్స్‌లో మీకు ఒక లేన్ ఉంది. ఒక లేన్ వాళ్ళు బేసిక్‌గా ఆల్రెడీ వేరే వెహికల్స్ వెళ్తున్నాయి. సో, ఒక లేన్‌లో మీరు వెళ్తున్నారు. సో, ఎప్పుడైనా ఏదైనా వెహికల్ రావచ్చని అర్థం చేసుకోండి. వెహికల్స్ ఏమీ లేనప్పుడే ఆ స్పీడ్ మెయింటైన్ చేయండి. ఆ 70 ఆ స్పీడ్ కూడా. వెహికల్స్ దగ్గరకు వస్తున్నాయంటే కొంచెం స్లో చేసుకోండి. అవేవీ చేయడం మానేసి ఇష్టం వచ్చినట్టు స్పీడ్‌లోకి వెళ్ళిపోతారంటే నేను చాలామందిని చూస్తుంటా కదా! హైవేల మీద మరీ ఓవర్ స్పీడ్ వెళ్తుంటారు. అది కరెక్ట్ కాదు. సో, స్పీడ్‌ని తగ్గించుకోండి. వేగాన్ని నియంత్రించుకోండి. జీవితాన్ని కాపాడుకోండి. లేదు అంతే వేగంగా పైకి వెళ్ళిపోతానంటే ఇంకెవరేం చేస్తారు? ఇట్లాంటివి ఎన్ని చూడాలి చెప్పండి. మనకి రిపోర్ట్ వచ్చింది 2024లో ఇండియాలోనే హైయెస్ట్‌గా రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయంట. 171,000 మందికి పైగా రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారంట 2024 సంవత్సరంలో. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది మన దగ్గరే హైయెస్ట్. అండ్ ప్రతి 1,00,000 మందిలో 11.4 మంది 4.3 అనుకుంటా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అంటే ఓవరాల్‌గా చనిపోయిన వాళ్ళలో. ఓవరాల్‌గా చనిపోయిన వాళ్ళు కాదు. మొత్తం ఓవరాల్ పాపులేషన్‌లో. ఇది చైనాలో అయితే 4.3 ఉంది. చైనా పాపులేషన్ మన పాపులేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ కదా! కానీ అక్కడ ఎందుకు 4.3 ఉంది? మన దగ్గర ఎందుకు 11.4 ఉంది? ఎందుకంటే మనం ఇట్లాగే ఆడదడంగా డ్రైవింగ్‌లు చేస్తుంటాం కాబట్టి. అక్కడ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అమెరికాలో మనకంటే ఎక్కువ ఉంది. 12.4 ఎంతో ఉంది పెర్ ల్యాక్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నంతా కూడా పెర్ 1 ల్యాక్ అనమాట. 1,00,000 మందికి 11.4. చైనాలో 1,00,000 మందికి 4.3. అమెరికాలో 1,00,000 మందికి 12.5 ఎంతో ఉంది. అమెరికాలో ఏంటి పాపులేషన్ తక్కువ 33 కోట్లే కదా! మహా అయితే ఇప్పుడు 40 దగ్గరికి వెళ్ళి ఉంటుంది. 35 అట్లా వెళ్ళి ఉంటుంది. 38, 40 మధ్యలో ఉంటుంది అక్కడ పాపులేషన్. సో, 40 కోట్లు ఎక్కడ? 145 కోట్ల పైన ఎక్కడ? సో, డిఫరెన్స్ ఉంది కదా! సో, అందుకు వాళ్ళకి అక్కడ 12 పాయింట్ అది ఆ థింగ్ అయితే ఉంది. సో, అందుకే బేసిక్‌గా చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటది అక్కడ. ఇక్కడ పెర్ ల్యాక్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా. సో, అక్కడ మరి రూల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం వల్ల జరిగే ప్రమాదాలు అయన్నీ కూడా. సో, అక్కడ సిగ్నల్ లైట్లు అడ్డదిడ్డంగా ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఓవరాల్‌గా అక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ. బికాస్ ఆఫ్ ద పాపులేషన్. మన దగ్గర చనిపోయిన వాళ్ళ సంఖ్య 1,71,000 అంట. 2024 రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య. ఎందుకు చెప్పండి అంతమంది? ఏం చేసుకోవడానికి చనిపోతున్నారు అందరూ? సో, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోడ్ల మీద జాగ్రత్తగా బిహేవ్ చేయండి. మెల్లిగా వెళ్ళండి. కంగారు పడిపోకండి. ఆత్ర పడిపోకండి. మీరు ఒక మహా అయితే ఒక అరగంట ముందు వెళ్తారేమో. ఆ 30 నిమిషాలకు మీ జీవితాలు ఏం మారిపోవు. అది అర్థం చేసుకొని మెల్లిగా వెళ్ళండి. అంతే. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.